నారాయణఖేడ్ పట్టణంలో కింగ్ ప్యాలెస్ లో నిర్వహించబడిన సమావేశంలో బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్ళు దొంగలు, అన్ని దోచుకున్న పెద్ద దొంగలు, దేవాలయ భూములు ఆలయాల భూములను తన కబ్జాలో పెట్టుకొని నన్ను కబ్జాలు చేస్తున్నానని చెప్పడం దౌర్భాగ్యమని ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో అన్ని కబ్జాకు మరి దౌర్జన్యాలు మద్దతు చేసిన ఘనత కాంగ్రెస్ దే అని తెలిపారు. అభివృద్ధిలో ఏం చేయలేక నాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టాలని ప్రజలు కోరారు. నేను వచ్చాక నారాయణఖేడ్ రూపురేఖలు మార్చి అభివృద్ధిలో నారాయణఖేడ్ ను ముందుకు తీసుకెళ్లానని, రోడ్లు డ్రైనేజీలు అన్ని నిర్వహించాను అని చెప్పారు. ఈసారి మళ్లీ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కేసీఆర్ గారు ఇచ్చే 24 గంటల కరెంటు కావాలన్నా, లేకపోతే ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు 6 గంటలు ఇచ్చి మన పంటలన్నీ ఎండబెట్టారు. ఆ 6 గంటలు కూడా 3 గంటలే ఇస్తామని చెప్తున్నారు. ఆ కాంగ్రెస్ 5 గ్యారెంటీలు అని మాట్లాడి కర్ణాటకలో ప్రజలకు మోసం చేసిన ఇదే కాంగ్రెస్ పార్టీ కావాలన్నా, లేకపోతే అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ మళ్ళా కేసీఆర్ భరోసా పేరు మీద ఎన్నో సంక్షేమ పథకాలు అందించే మా ముఖ్యమంత్రి కావాలి. ఒకసారి మీరందరూ కూడా, నారాయణఖేడ్ ప్రజలు కూడా విజ్ఞులు, మీరందరూ కూడా ఆలోచించాలి. వీళ్ళు చేసే ఆర్టిఫిషియల్ హైప్కు ఎవరు కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా కేర్ చేస్తలేరు. కేవలం నాయకులు మాత్రమే పోతుండ్రు, నాయకులు వెంబడి ప్రజలు పోతలేరు. కాబట్టి నేను నారాయణఖేడ్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీకు సేవ చేసే కొరకని, మీకు మేలు చేసే కొరకని వాళ్ళు 60 సంవత్సరాల్లో చెయ్యని పనులని నేను కేవలం 7 సంవత్సరాల్లో చేసి పెట్టినా. మళ్ళొకసారి అవకాశం ఇవ్వండి నాకు. నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా, టోటల్లో కూడా పెద్ద ఏవైతే గొప్పగా డెవలప్మెంట్ అయిన నియోజకవర్గాలు ఉన్నాయో, సిద్దిపేట కానీ గజ్వేల్ కానీ, వాటితో సమానంగా నారాయణఖేడ్ని కూడా అభివృద్ధి చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాం. మళ్ళీ ఒక మాట, మీ రిపోర్టర్లు అందరున్నారు, మీ రిపోర్టర్లకు వాళ్ళేటప్పుడు ప్లాట్లు ఇవ్వలేదు, కేవలం ఒక 4-5 ప్లాట్లు ఇచ్చారు. నేను మీ రిపోర్టర్ల కొరకు అందరికీ ప్లాట్లు ఇచ్చాను. ప్లాట్లు ఇస్తే దాంట్లో కూడా నా మీద అబండాలు వేస్తున్నారు. ఏమని? భూపాల్ రెడ్డి గారు లంచాలు తీసుకొని రిపోర్టర్లకు ప్లాట్లు ఇచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవరైనా లంచం ఇచ్చినా మీరు నాకు చెప్పండి, చెప్పండి. అట్లా కాదు, ఓరికి చెప్పండి. ఎవరైనా ఇచ్చినా లంచం ఇవ్వలేదా? అందరూ ఒకసారి చెప్పండి. అది చెప్పండి. మరి అట్లాంటి జూటా ప్రచారం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మరి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, వీళ్ళు ఎటువంటి వ్యక్తులు అనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఈ జూటా మాటలు చెప్పే ఈ కాంగ్రెస్ నాయకులు మళ్ళా అధికారంలోకి వచ్చి వాళ్ళు దౌర్జన్యాలు సృష్టించి మనం దోసుకు తినే కొరకని అక్రమార్కులు అందరూ కూడా ఒకటైన వాళ్ళ రౌడీజం, గుండాయిజం ఎప్పుడే బయటపడ్డది. మొన్న నేను టెంకటి గ్రామంకి వెళ్తే, టెంకటి